ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన జరిగిందని చెప్పొచ్చు. అంటే ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒక ఆర్నమెంట్ కొంటామంటూ ఒక వ్యక్తి ఫస్ట్ వాళ్ళకు ప్రవేశించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. అంటే ఈ సెక్యూరిటీని తోసుకొని మరో ఇద్దరు వచ్చేందుకు ప్రయత్నించినప్పుడు ఆ సెక్యూరిటీ వాళ్ళను ఆపిన వేస్తే అతన్ని నెట్టివేసి మరీ లోపలికి వచ్చినట్టు. అంటే ప్రస్తుతం అయితే వాళ్ళు వచ్చింది 5గురు, అంటే బండ మీద 2 వీలర్స్ మీద వచ్చినట్టుగా సమాచారం ఉంది. ఆ వచ్చిన వాళ్ళు వెంటనే 5గురు దగ్గర కూడా పెస్టల్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. వెపన్స్ తోటి లోనికి వచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ ఒక వ్యక్తి మాత్రం ఆర్నమెంట్ కావాలని చెప్పారు. కానీ మిగతా 4 మాత్రం వీళ్ళ మీద దాడికి యత్నించినటువంటి పరిస్థితి. అంటే ఒకేసారి అందులో ఉన్న సిబ్బంది మీద దాడికి చేసిన నేపథ్యంలో అందులో మినిమం 6 నుంచి 8 మంది వర్క్ చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఒకేసారి వీళ్ళు వెపన్స్ చేసే వరకు వాళ్ళకి ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో వాళ్ళ మీద వీళ్ళు కూడా దాడికి యత్నించిన పరిస్థితి. కానీ వీళ్ళ చేతుల్లో వెపన్స్ ఉండడం, ఫైరింగ్ ఆన్ చేయడంతో 4 సార్లు వీళ్ళు కాల్చినట్టుగా చెప్తా ఉన్నారు. 4 times వీళ్ళు ఫైరింగ్ జరిగిన తర్వాత వాళ్ళకు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వీళ్ళంతా కూడా హుటాహుటిన బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అదే కాల్పులు జరిగినటువంటి అదే రక్తం కాకుండా ఇలా ఉద్యోగులు 4 బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళు అంటే మినిమం 1 kg బంగారం వరకు వీళ్ళు తీసుకుని వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పటికైతే ఈ రోజు ఉదయం 11-11:30 గంటల ప్రాంతంలో జరిగిన విషయం. ఇటు 12 గంటల ప్రాంతంలో సిపి వచ్చారు. ఆ తదనంతరం దీన్ని ఎంక్వైరీ చేపట్టారు. ముఖ్యంగా హోటళ్లు, అంటే ఇదివరకే ఈ పిఎన్జి జ్యువెలరీ కి సంబంధించి అంటే వేణు అక్కడ కాల్పులు జరిగిన సమయంలో కస్టమర్లు ఎవరైనా ఉన్నారా అండ్ సిబ్బంది అసలు ఎలా స్పందించారు? అసలు కస్టమర్లు అనే ముచ్చటే లేదు. ఎందుకంటే 11 o'clock అందులో ఆదివారం ఈరోజు. అంటే వీళ్ళు క్యాజువల్ కార్పొరేషన్ సంబంధించింది కాబట్టి తెరుస్తూ ఉంటారు. 11 గంటలకు ఫస్ట్ వీళ్ళే బైక్ల మీద వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఇది అంటే ఒకేసారి 5గురు లోనికి వచ్చడం, ఫైరింగ్ అంటే ఆర్నమెంట్ ఫస్ట్ ఒక వ్యక్తి అడగడం, ఆ తర్వాత అందరినీ బెదిరించి దాడికి పాల్పడతాం ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఇదంతా జరిగినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఒక వ్యక్తి 4 members మీద ఫైరింగ్ ఆన్ చేశాడు. ఫైరింగ్ చేస్తే ఒకరికి కాలు, ఒకళ్ళకు కడుపులో, ఇంకొకరికి తుంటి భాగానే, ఇంకొకరికి హెడ్ కు ఇంజురీ అయిన నేపథ్యంలో వీళ్ళందరినీ చూసిన మిగతా వాళ్ళు భయభ్రాంతులకు గురై పరారైన పరిస్థితి. అంటే వీళ్ళంతా కూడా టోటల్ గా ఇవన్నీ తీసుకొని బయటికి వెళ్లి నేపథ్యంలో స్థానికులు కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇంకోటి ఏంటంటే అదంతా కూడా విఐపి సెంటర్, 24 గంటలు కూడా పబ్లిక్ తిరుగుతూ ఉంటాం. మరోవైపు ఎప్పుడు చూసినా గానీ అది బిజీ ఉండే ప్రదేశం. జ్యోతి నగర్ అంటేనే చాలా కరీంనగర్ లో ఫేమస్ ఇది. అట్లాంటి ప్లేస్ లో వితౌట్ మాస్క్లతోటి ఒక జ్యువెలరీ షాప్ లో ప్రవేశించి ఫైరింగ్ ఆన్ చేసి మరీ దోపిడీకి యత్నించిన నేపథ్యంలో ఇది ఒక సవాల్గా స్వీకరించిన పోలీసులు మాత్రం. ఈ నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున బృందాలు గాలిస్తా ఉన్నాయి. వీళ్ళని ఎక్కడికైనా ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుంటామంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే వీళ్ళు వితౌట్ మాస్క్ తోటి బెదిరించి పట్టుకుపోవడం మాత్రం ఇది పోలీసులకు ఒక సవాల్గానే మారిందని చెప్పొచ్చు. అంటే సంజన, ఇంకోవైపు పోలీసులు సిపి మాత్రం చెప్పేది ఏంటంటే ఈ 4 members కి గాయాలైన మాట వాస్తవమే. ప్రస్తుతానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒకవేళ వీళ్ళకి కనుక సివియర్ ఉంటే మాత్రం అవసరం అనుకుంటే హైదరాబాద్ కూడా ట్రీట్మెంట్ పంపిస్తాం. ప్రస్తుతానికైతే వాళ్ళకు సీరియస్ ఏం లేదని అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనా కానీ ఇది ఒక కరీంనగర్ టౌన్ లో జరగడం, ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి దోపిడీ జరగడం, అందులో ఫైరింగ్ చేయడం, ఇది మాత్రం చాలా సంచలనం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఎప్పుడో గతంలో ఒకసారి చొప్పదండి ఎస్బీఐలో మాత్రం అంతర్రాష్ట్ర దొంగల మూట మాత్రం బ్యాంకు దోపిడీకి యత్నించి ఫైరింగ్ చేసి అప్పుడు ఎత్తుపోయిన సంఘటన తర్వాత ఇదే జరగడం, అందులో మరి నడిబొడ్డున కరీంనగర్ టౌన్ లో జరగడం. దీనికి పోలీసులు సవాల్గా స్వీకరించారు. ఇప్పటికే పెద్ద ఎత్తున బృందాలు గాలిస్తా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను 5గురిని పట్టుకుంటాం, మనం వదిలే ప్రసక్తి లేదు. ప్రతి సీసీ ఫుటేజ్ ని మేము పరిశీలిస్తూ ఉన్నాం. వారికి సంబంధించినటువంటి ప్రతి ఆధారాన్ని కూడా మేము ఇప్పటికే తీసుకున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మా బృందాలు గాలిస్తా ఉన్నాయి. సీసీ ఫుటేజే కాదు, హోటళ్లు, లాడ్జీలలో కూడా ఇదివరకు ఏమన్నా వీళ్ళు రెక్కీలు నిర్వహించారా, మరి ఇదివరకు దీనికి సంబంధించి ఏ విధంగా దోపిడీ చేయాలనే దాని మీద ఏమన్నా చేశారా అనే దాని మీద కూడా మేము పరిశీలిస్తున్నామని అయితే పోలీసులు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే మొదటి మీద అయితే ఈ యొక్క కాల్పుల సంఘటన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు సంజన. Okay, all right, Venu, thank you for the updates.